10th ఫెయిల్ అయిపోయాను అన్నాడు. అచ్చా, మరి 10th ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ ఎందుకు ట్రై చేయలేదు అంటే, లేదు 10th ఫెయిల్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఇంకా ఇంట్లో వాళ్ళేమో ఇంకా చదువు మాని ఇంకా అటు ఇటు ఏదో ఒక పనులు చేసుకో అనేసి చెప్పారు. ఇప్పుడేమో క్యాబ్ నడుపుతున్నాను అనేసి. అయితే నేను కష్టం కదా, ఇప్పుడు ఇంత యంగ్ బాయ్ ఎర్లీ అవర్స్ లోని ఈ టైంలో అందరూ కూడా పడుకుంటారు నీ ఏజ్ వాళ్ళు, నువ్వేమో ఇప్పుడు ఈ పని చేస్తున్నావు, నీకు బాధగా అనిపించదా అనేసి. అయితే అంటే నిజంగానే మ్యామ్ నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే చదువుకోని వయసులో ఏమో నేను చదువుకోలేదు, చదువుకోకుండా ఆటలు పాటలు సినిమాలు ఫ్రెండ్స్ వాటిలోనే నేను నా టైం వేస్ట్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ నైట్ నేను లేట్ నైట్ దాకా నేను క్యాబ్ డ్రైవ్ చేసుకుంటున్నాను. అదే నేను ఆ టైంలోని ఈ టైం ని కాస్త నేను చదువుకోవడానికి స్పెండ్ చేసి ఉంటే నాకు ఎంత బాగుండేది కదా, ఈ పార్ట్ నా ఫ్యూచర్ కూడా బాగుండేది. సో నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది అనేసి తను ఎక్సెప్ట్ చేశాడనమాట. సో మెయిన్ ఏంటంటే మనం చెయ్యవలసిన వయసులోని ఆ పనులు ఏ పనులు చేయాలో అది మనం చెయ్యమండి.